హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే ఇది సమ్మర్ సీజన్ కదండి. పువ్వులు, మల్లె పువ్వుల సీజను. మనకి ఇంట్లో 1-2 చెట్లు ఉన్నాయనుకోండి, కొంచెం కొంచెం పువ్వులు పూస్తాయి. వాటిని ఏంటంటే చాలామంది పిన్నేసి పెట్టేసుకుంటారు. కొంతమంది ఏంటంటే ఎక్కువ పువ్వులు ఉంటే పెట్టుకోవాలనిపిస్తుంది, తక్కువ ఉంటే పెట్టుకోవాలనిపించదు. కానీ 4-5 పువ్వులు పూస్తూ ఉంటాయి. ఎక్కువ ఉంటే బాగుండబ్బా అనిపిస్తుంది. లేదంటే మనం ఎక్కడికైనా బయటకు వెళ్తే ఒకసారి ఎక్కువ పువ్వులు కొని తెచ్చుకుంటాము, తక్కువ రేటుకి వచ్చాయి కదా అని. కానీ అవి స్టోర్ చేసుకోవడం ఎలాగో తెలీదు. మనం ఆ పువ్వులను ఎలా స్టోర్ చేసుకోవాలో ఈరోజు చెప్తాను మీకు. ఇదిగోండి, ఇలా విడి పువ్వులు అయినా సరే, లేదంటే ఇలా మాల కట్టినవి అయినా సరే మనం ఒక 10 రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చెప్తాను ఇప్పుడు. ఇదిగోండి, ఒక స్టీల్ బాక్స్లో టిష్యూ పేపర్ వేసుకోవాలి. ఆ టిష్యూ పేపర్లో అడుగుని బియ్యం వేయాలండి. కొంచెం ఇలా బియ్యం వేసిన తర్వాత ఇగోండి పువ్వులన్నీ కూడా దీనిలో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత పైన కూడా కొంచెం బియ్యం వేయాలి. ఈ విధంగా వేయడం వల్ల ఏంటంటే మనకి ఇట్లా వాటర్ చెమ్మ ఏమైనా ఉంటే ఆ బియ్యం లాగేసుకుంటాయి తేమంతాను. అందుకని మనకి ఇవి ఫ్రెష్గా ఉంటాయి. మనకి 10 రోజుల వరకు ఈరోజు కోసిన పువ్వులాగా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరు కూడా స్టోర్ చేసిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.